హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అమ్మమ్మ ఊర్లో అయితే సంబరాలు అవుతున్నాయి. ఇది ఒక పెద్ద సంబరాలు అనమాట. మీరైతే చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. లెట్స్ గో. గాయస్, ఈ బాంబు పేలినప్పుడు మా అమ్మ మీద అయితే పడ్డది అనమాట. అందరి మీద పడ్డది. ఈ రిస్క్ తీసుకుని అయితే తీసాను. ఇంకా బాంబు పేలినప్పుడు ఒకరైతే కాలిపోయినారు, నీళ్ళు వేసారనమాట. సో రిస్క్ తీసి అయితే చేస్తున్నారు. మీరైతే చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఇట్లా 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 చూడండి గాయస్, ఇక్కడైతే స్కై షాట్లు అయితే పేలుస్తున్నారు అనమాట. అందుకోసమే నేనైతే ఇలాగైతే రికార్డ్ అయితే చూడండి గాయస్, రకరకాల స్కై షాట్లు అయితే ముందు రోజులే తెచ్చుకొని ఎట్టుంటారు అనమాట. అన్ని పేలుస్తున్నారు. ముందు కూడా స్కై షాట్లు పేలుస్తారు. ఇంకా డీజే ఇవన్నీ అయితే వస్తాయి. ఇంకా వేసాలు కాళిక మాత కూడా వస్తాయి గాయస్. మీరైతే చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. చూడండి గాయస్, అలాగైతే పేలుస్తున్నారు. ఒకటి రెడ్, ఒకటి గ్రీన్, ఒకటి బ్లూ, రెడ్ ఇలాగైతే పేలుస్తున్నారు. చాలామంది చూడడానికి వచ్చారు, అందులో మేము కూడా. చూసి అయితే ఎంజాయ్ చేయండి. చూడండి గాయస్, ఇలాగైతే పేలుస్తున్నారు. ఇదైతే ఆరెంజ్ అనమాట. మీరు చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా ఇదైతే ఈ గేట్ బాగుందో లేదో కామెంట్ చేయండి. ఈ గేట్ ఒక 2 రోజులు 3-5 డేస్ పట్టుంది తయారు చేయడానికి. చూడండి గాయస్, అక్కడైతే డీజే అయితే వస్తుంది. గాయస్, అక్కడ డీజే ఇంకా వేసాలు అయితే చాలా ఉంటాయి. సో చూసి అయితే ఎంజాయ్ చేయండి.
గాయస్ చూడండి గాయస్, ఇక్కడ అయితే డీజే వచ్చింది. చాలా మంది అయితే డప్పులు ఇంకా డ్యాన్స్ కూడా చేస్తున్నారు చాలా మంది. చూడండి గాయస్, డ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. తోసుకోవడం అయితే చాలా మంది పడిపోన్నారు. నేను గమనించలేదు. చూడండి గాయస్, డీజేలు అయితే ఎలా తింటున్నారు. ఇంకా డప్పులు వస్తాయి, అక్కడైతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే చూడండి.
గాయస్ చూడండి గాయస్, డప్పులు బ్యాండ్ వాళ్ళు అయితే వచ్చారు, వాళ్ళ టీం అయితే వచ్చిందనమాట. చూడండి ఎలాగ డప్పులు అయితే కొడుతున్నారో. ఆ డప్పు అయితే చాలా నచ్చుంటుంది మీకు. చూడండి ఆ డప్పు అయితే తీల్మార, ఇటైతే డప్పు కింద అయితే తీల్మారు, అటుపక్క అయితే డ్యాన్స్ చేస్తున్నారు చాలామంది. ఫస్ట్ వీడియో పెట్టాను కదా, మా ఊరు పేరు చెప్పలేదు కదా. మా ఊరు పేరు వచ్చేసి బంజనగర్ అనమాట. బరంపూర్ దగ్గర, అంటే బరంపూర్ నెక్స్ట్ ఊర్లో అయితే ఉంటుంది మా ఊరు. ఇదైతే మా సొంత ఊరు, అందుకోసమే వెళ్ళాము. 3 yearsకి 1 time అవుతుంది ఇదైతే ఈ జాతర. చూడండి అందరైతే డ్యాన్స్ చేస్తున్నారు, ఆ డప్పులు, ఆ మెంబర్స్, ఇంకా వాళ్ళ టీం అనమాట. ఇక్కడైతే ఒక 2 నిమిషాలు అయితే వీడియో అవుతుంది, దాని తర్వాత ముందుకే వెళ్తుంది. ఆ డప్పు సౌండ్ అయితే గుండె దర్దర్లాడింది నాకే కాదు అందరికైతే అయి ఉంటుంది. చాలామంది కూర్చున్నారు ఇది చూడడానికి, అందుకోసమే చూడండి వెళ్ళిపోతుంది డప్పు. కొంచెం ఒక 2 నిమిషాలు 3 minutes ఉంది, వెళ్ళిపోయింది. ఇదైతే తీల్మార్. ఆ లైట్స్ అయితే ఆన్ చేయలేదు అన్నమాట. ఆ లైట్స్ ఆన్ చేసి ఉంటే కొంచెం బాగున్నాయి నా ఫీలింగ్. అయినా సరే బాగుంది. నెక్స్ట్ డేట్ వస్తారు మీరు చూడండి. నెక్స్ట్ ఇది కావాలా, నెక్స్ట్ కూడా చూడండి. ఇంకా అక్కడ ముందుకైతే ఆగిపోయింది, అందుకోసమే ఉంది. చాలా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ సంబరాలు. ఇదైతే ఫస్ట్ డే సంబరాలు. చూడండి గాయస్, ఇక్కడైతే సర్కస్ అగ్గితోనైతే సర్కస్ చేస్తున్నారు. ఇది చాలా అయితే నాకు నచ్చింది. మేము ముందుకెళ్ళి తీసాము అగ్గి. ఇక్కడ అనిపిస్తున్నారు, ఎక్కువసేపు అయితే ఉంచలేదు గాయస్ వీళ్ళైతే, లేకపోతే నేను గ్యారంటీ ఎక్కువసేపు ఎత్తేస్తున్నాను. చూడండి ఇంకొకరు అయితే వచ్చారు, ఇదైతే హైలైట్ గాయస్. ఇలా లోపట్లో తీస్తారు, వాళ్ళకి ఏం అవ్వదు కావాలి అమ్మేది. సో ముందుకే చూడండి. గాయస్ చూడండి గాయస్, ఇక్కడైతే వేషాలు అయితే వేసుకొని వచ్చారు. కృష్ణుడు రాక్షసుల వేషాలు కూడా వేసుకొని అయితే వచ్చారు. సో చూడండి ఇప్పుడైతే చూసారా, ఇదైతే రాక్షసుల వేషం, ఇదైతే జై శ్రీరామ్. ఇదైతే మీకు తెలుసుంటుంది దేవుడి పేరు, కామెంట్ చేయండి. ఇదైతే కాంతారా. చూడండి గాయస్, ఇదైతే కాంతారా అనమాట. ఇదైతే ఏం లేవో నాకు గుర్తు రావట్లే. ఇది గాలి ఊపడానికి అయితే ఉన్నారు, ఇంకా ముందుకైతే ఉన్నారు గాయస్ చూడండి. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ అగ్గోలు అయితే వచ్చింటారు. అగ్గోలేనా వాళ్ళు కాదు గాయస్, ఇంకొకరు. ఈ వీడియో అయితే చాలా లాంగ్ అయితే ఉంటుంది. మీరు ఇదేం వీడియో బాగాలేదు పట్టించుకోకుండా వాళ్ళకండి గాయస్, ఇది చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడైతే మళ్ళీ అగ్గి షో అయితే అయింది, సర్కస్. ఇది అదే కాదు, దాని ముందుకైతే వచ్చింది అనమాట. చూడండి ఈ చూడండి గ్యాస్ వాడైతే ఇలాగా రౌండ్గా ఇలా తిప్పుతున్నాడు. చూడండి ఇప్పుడు ఇస్తున్నాడు, పాడుతున్నాడు.
జస్ట్ మీరు ప్రాక్టీస్ అవుతాం కదా చూడండి. గ్యాస్ చూడండి గ్యాస్ కాళికమాత అయితే వ్యాసం వేశారు. దూరం దూరం కూడా చాలా దీనికి చూడడానికి అయితే వచ్చారు. మీరు ఎల్లపోయిన లోటు అయితే తీసాను అనుకుంటున్నాను. నేను ఎలా ఊగుతున్నారు, ఒకరికి తగిలిపింది చూడండి. మా మొబైల్ కూడా తగిలింది. ఇలాగైతే జడిపిస్తారు అని చిన్నపిల్లలకి సరదాకి. చూడండి కాళికామాత ఎలాగున్నారు, అది రియలిస్టిక్గా అయితే ఉంది గైస్. ఇదైతే చూడండి, ఇది హైలైట్. ఇంకా ఇది అలా గూగుతారు చూడండి రౌండ్గా. ఇదైతే రౌండ్ గూగినప్పుడు అక్కడికైతే చాలామందికి తెగి ఉంటుంది. ఇది ఇంకా నైస్. ఇది కూడా చూడండి వినాయకుడు ఇంకా ఈ పేరే తెలీదు. వాళ్ళకి ఎలా కనబడుతుంది అనుకుంటున్నారా? కొంచెం చిన్న కన్నం ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కరికి కనే కనబడదు, అంటే కన్నం ఉండదు. అలాగే వెళ్తారు చూడండి. ఇప్పుడైతే అసలైన దేవుడే వస్తున్నారు చూడండి. దేవుడు అంటున్నాడు సార్, రాక్షసుడు. ఇదైతే రాక్షసులు అన్నమాట. చాలామంది కూర్చున్నారు. నేను చూడండి గైస్, నేనైతే ఆనందంతో నేనేదే చెప్పేస్తున్నాను. కాళికమ్మ దేవుడు వచ్చినప్పుడు అయితే తీద్దాం. ఇదైతే ఇక్కడ ఇది కూడా డప్పే గల, ఇది కూడా డప్పే. ఈ లైటింగ్ పడుతుంది కొంచెం చూడండి. ఇది ఎలా చేస్తారు. కాళికమ్మ వచ్చినప్పుడు తీద్దాం. గాయస్ చూడండి గాయస్, పులి వేషం అయితే వేసుకుని వచ్చారు. చూడండి పులి వేషం అయితే వేసుకుని వచ్చారు.
ఆ కన్ను ఉంది కదా నోర్లు అయితే వాళ్ళు చూస్తారు. ఇదైతే గుర్రం కదా, ఇదైతే ఆవు. దాని నెక్స్ట్ నంది, ఇదైతే గుర్రం, ఇది గుర్రం. సో దీని తర్వాత వచ్చింది అసలైన దేవుడు. ఇందాక వెళ్ళి మీరు వెయిట్ చేస్తున్నారు. ఫస్టే చెప్పాను ఏటది అంటే ఇప్పుడు వస్తుంది. చూడండి ఇప్పుడే వస్తుంది 2 నిమిషాలు. చిన్నపిల్లలు కూడా వెళ్ళున్నారు. ఇంకా 2 minutes అయితే వస్తుంది. వచ్చేసారు అనుకుంటా, మేబీ ఇంకా రాలేదు. ఇంకా 2 minutes అయితే వస్తుంది. చలో చూడండి గైస్, కాళికామాత గురించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కాళికామాత ఒక 2 నిమిషాల్లో అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. చీరలు పరిస్థితి ఎవరు కనుక్కుంటున్నారు? కాళికామాతకే. చూడండి గైస్, కాళికామాత ఎవరికి వస్తున్నారు. ఆ కాళికామాత డప్పుల్లో ఒక డప్పు అయితే నాకు మనకి చాలా ఇష్టం గైస్. సో ఇదే చూడడానికి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు, అందులో మేము కూడా. చూడండి నేను ఎలాగైతే అరుస్తున్నానో ఎగ్జైట్మెంట్తోని. ఆ లైటింగ్ అయితే కొంచెం పడుతుంది, అందుకోసం ఇలాగా అవుతుంది. వచ్చేసారు గాయస్ కాళికామాత. గాయస్ చూడండి వచ్చారు, అగోడి గాయస్ చూడండి కాళికామాత అయితే వచ్చేసారు ఫైనలీ. దండం పెట్టుకోండి గాయస్, దర్శనం చేసుకోండి. మీరు అలా గూగుతున్నారు కదా, దేవుడు ఇప్పట్లేదు, అది అలాగే చేస్తారు. చూడండి వచ్చారు గాయస్ కాళికామాత. అవి కాళికామాతకి కనబడుతుందో లేదైతే మీరైతే అంటారు. కాళికామాతకి ఇప్పుడు కూడా కనబడదు, అది మనుషులతోనే తెలుసుకుంటున్నారు, భక్తులతో. చెప్పాను కదా గాయస్, అదైతే మనుషులతోనైతే కాళికామాత ఎలా నడుస్తున్నారని కనుక్కుంటున్నారు. నెక్స్ట్ వచ్చేది భద్రదేవి అయితే వస్తున్నారు. భద్రదేవి అంటే మీరైతే అనుకుంటారు, మా ఊరు దేవుడు అనమాట. భద్రదేవి వస్తున్నారు. చూడండి అదైతే వేషం వేసుకుని రారు, కొంతమంది అయితే పట్టుకొని అయితే వస్తారు గాయస్. భద్రదేవి మీరు రాకపోయిన వాళ్ళు, లేకపోతే ఇక్కడికి రాకపోయిన వాళ్ళు అయితే దర్శనం అయితే చేసుకోండి గాయస్. చూడండి ఇక్కడైతే తాడు అంటే మేము లోపలికి వెళ్ళిపోతాం అనుకుని తాడైతే అక్కడ ఎత్తున్నారు. ఆ లైటింగ్ వల్ల కొంచెం క్లియర్గా లేదు గాయస్. చూడండి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు భద్రదేవి కోసం.
గాయస్ ఇప్పుడైతే ఇద్దరు దేవుడు వచ్చారు కదా, ఇంకొక దేవుడు వస్తున్నారు కదా, వాళ్ళకన్నా మెయిన్ ఇంకొక దేవుడు ఉన్నారు. వాళ్ళ గురించే ఈ జాతర అయితే చేస్తున్నారు అన్నమాట. ఆ వీడియో కూడా వస్తుంది లాస్ట్కి, ఇంకా ముందుకి వస్తుంది గాయస్. వాళ్ళ పేరు వచ్చేసి భద్రదేవి అన్నమాట. ఇదైతే ఒడిశా జాతర. మీరైతే చూసి అయితే దర్శనం చేసుకోండి. ఎవరైతే రాకపోయిన వాళ్ళైతే లోటు తీరుస్తున్నాను అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను గాయస్. చూడండి భద్రదేవి అయితే వచ్చేసారు గాయస్. చూడండి గాయస్ వస్తున్నారు భద్రదేవి. ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తున్నారు. ఇది గైస్ మొత్తం వీడియో. మళ్ళీ కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.